అధికారంలోకి రాగానే సరిపోదు. సోషల్ మీడియా రోజులివి. అందువల్ల సోషల్ మీడియాలో ఆధిపత్యం సాధించలేకపోతే ప్రభుత్వాన్ని విపక్షాలు ట్రోల్ చేసేస్తాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న సందు దొరికినా విపక్షాలు వదిలిపెట్టవు. పైగా తెలంగాణలో కారు కమలం పార్టీలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ కూడా దూకుడుగానే ఉండేది. ఇప్పుడు అంత యాక్టివ్గా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే తన వ్యూహకర్తను రంగంలోకి దించుతోంది. ఎవరా వ్యూహకర్త? వాచ్ ఇట్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఆధిపత్యం నడిచింది. కాంగ్రెస్ బలమంతా సోషల్ మీడియాలోనే ఉందా అనిపించేది. కానీ పవర్లోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వీక్ అయిందని చెబుతున్నారు. అదే సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సోషల్ మీడియాలో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. విపక్షాల దూకుడును కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతోంది. దీనికి కారణం ఏంటని కాంగ్రెస్ నాయకత్వం ఆరా తీసింది. విపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాను సునీల్ కనుగోలు టీం చూసుకునేది. అప్పటి ప్రభుత్వం మీద ఎంతో దూకుడుగా వెళ్లేది. ఇప్పుడు ఆ దూకుడు లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. అందుకే విపక్షాలతో పోలిస్తే ఈ రంగంలో వెనకబడిందంటున్నారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్, బీజేపీల నుంచి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో దాడి జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నుండి కౌంటర్ అటాక్ ఏమాత్రం కనిపించడం లేదు. ఈ విషయాన్ని గత కొద్ది రోజులుగా గమనిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం సోషల్ మీడియాలో కాంగ్రెస్ ను యాక్టివ్ చేయాలని డిసైడ్ అయ్యిందట. ప్రతిరోజు ఎక్స్ పోస్టులతో కేటీఆర్, హరీష్ రావులు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అదే ఎక్స్ ద్వారా ఎమ్మెల్యేలు, మంత్రులతో కౌంటర్ అటాక్ చేయించాలని కాంగ్రెస్ పెద్దలు డిసైడ్ అయ్యారట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా వ్యవహారాలు చూసిన సునీల్ కనుగోలు టీంకే మళ్లీ బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయ్యారట కాంగ్రెస్ పెద్దలు. ఇక నుంచి కేవలం పార్టీ యాక్టివిటీస్ మాత్రమే కాదు, ప్రభుత్వం చేస్తున్న పథకాలు, కార్యక్రమాల ప్రమోషన్ కూడా సునీల్ టీం చూడమన్నట్లు సమాచారం. విపక్షాలు ప్రభుత్వం మీద అటాక్ చేస్తే ఎప్పటికప్పుడు వెనువెంటనే కౌంటర్ అటాక్ చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్లాన్. అందుకే సోషల్ మీడియాలో తన పర్ఫార్మెన్స్ ను పెంచుకోవాలని నిర్ణయించుకుంది. సునీల్ కనుగోలు టీంను రంగంలోకి దించి విపక్షాలకు చెక్ పెట్టాలని ప్లాన్ చేసింది. విపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా హవా నడిచింది. ఇప్పుడు అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.